వింటారా? సరే వినండి పిల్లలు. విజయనగర రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో కరువు కాటకాలకు తావు లేదు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించసాగారు. ఇటువంటి పరిస్థితుల్లో పొరుగు దేశపు రాజు విజయనగర సామ్రాజ్యాన్ని ఆక్రమించాలనేటటువంటి దుర్బుద్ధితో పావురం ద్వారా విజయనగర రాజ్యానికి ఒక సమాచారాన్ని పంపాడు. యుద్ధానికి సిద్ధం కండి అనే విషయాన్ని ఆ సమాచారంలో తెలియజేశాడు. ఇది పావురం ద్వారా తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు యుద్ధానికి సిద్ధపడి పొరుగు రాజ్యాధిపతి రాజును ఓడించాడు. విజయకేతనం ఎగురవేశాడు. ప్రజలందరూ ఆనందంతో గడపసాగారు. చూశారా పిల్లలు? ఈ కథ విని మీకు ఒక సందేహం కలుగుతుంది. ఏమిటో తెలుసా? రాజులు పౌరాల ద్వారా సమాచారాన్ని పంపించడం ఏమిటి అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు కదూ? వచ్చే ఉంటది. అవును కదూ? పూర్వకాలంలో బస్సులు కానీ, కార్లు కానీ, విమానాలు కానీ ఏ ప్రయాణ సాధనాలు లేవు. ఎంత దూరమైనా నడిచి వెళ్ళవలసిందే. అందుకోసమనే సమాచారాన్ని తెలియజేయడం కోసం పావురాలను కానీ, రౌతుల ద్వారా కానీ వినియోగించుకునేవాళ్ళు రాజులు. ఈ కథలో ఒక ముఖ్య విషయం విన్నారా? అంటే ఎవరైతే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా పరిపాలన సాగిస్తారో వారికి విజయాలు వర్తిస్తాయి. ఈ కథలో మన శ్రీకృష్ణదేవరాయలు ఆ విధంగా పరిపాలన కొనసాగించినందుకే ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచి ఉంది. మీరు కూడా మంచి చదువులు చదువుకొని శ్రీకృష్ణదేవరాయల్లా మంచి రాజులు కావాలని కోరుతూ ఈ బొమ్మను చూడండి. ఆలోచించి మాట్లాడండి. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? బొమ్మలో రాజు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. రాజభటులు నిలబడి చేతిలో ఏదో పట్టుకొని ఉన్నారు, ఒక పక్షిని. ఆ పక్షి పేరు మీకు తెలిసే ఉంటుంది. తెల్లగా ఉంటుంది. శాంతికపోతం, పావురం. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు రాజు యొక్క సభ జరిగేటటువంటి ప్రదేశం, రాజు యొక్క సభ జరిగేటటువంటి ప్రదేశంలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అంటే రాజభటులకు ఏదైనా సందేశాన్ని అందించి ఉండొచ్చు కదా పిల్లలు? ఏం జరుగుతుంది? రాజు చెప్పుకుంటాడు, అవునా? ఆ పావురాన్ని పట్టుకోండి, ఆ పావురము కాళ్ళకు ఏముందో గమనించండి అని చెప్పుకుంటాడు. రాజభటులు రాజు చెప్పిన పని చేస్తున్నారు, అవునా? సరే, పక్షి కాళ్ళతో ఏం పట్టుకున్నది పిల్లలు? పక్షి కాళ్ళతో ఒక కాగితం, మనం పేపర్ని మడిచిపెట్టి పెడతాం కదా, ఆ కాగితాన్ని మడిచిపెట్టి ఉంది, ఆ కాళ్ళతో పట్టుకున్నది. అందులో ఏముండొచ్చు? మన కాగితం మీద ఏముంటాయి పిల్లలు?
మనం రాసుకున్న విషయాలు ఉంటాయి. లేకపోతే మనం ఏమైనా రాస్తామో మనం సార్కి ఇచ్చిన ఇంటి పనిని చేసుకునే విషయాలు ఉంటాయి. మరి ఆ పక్షి కాళ్ళ పేపర్లో, చుట్టిన పేపర్లో ఏముండొచ్చు? ఏమైనా ఉండవచ్చు. రాజు కదా, రాజుకి ఎవరైనా సమాచారాన్ని తెలియజేయవచ్చు, లేకపోతే విషయాలను తెలియజేయవచ్చు, లేకపోతే ఏదైనా రాజుకి ఎక్కడి నుంచైనా ముఖ్య విషయం రావచ్చు. బాగానే చెప్తున్నారు పిల్లలు. సరే పిల్లలు, మరి ఈ సమాచారం ఒక రాజు నుంచి ఈ రాజ్యానికి మరొక రాజుకి చేరింది కదా. అది ఎవరి ద్వారా చేరింది? రైట్, పావురం ద్వారా చేరింది. అంటే ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వచ్చింది. దీనినే ప్రయాణం అంటారు. ఏమి ప్రయాణం అయి వచ్చింది? పావురం తీసుకొని వచ్చింది. పేపర్ కాగితంలో ఏమి రాసి ఉంటారో సమాచారాన్ని, దాన్ని తీసుకొని ఆ రాజు నుంచి ఈ రాజుకు తీసుకొచ్చింది. అంటే ఆ రాజు మనసులో ఉండేటటువంటి మాటలని, భావాలని ఆ కాగితంలో రాశాడు. ఆ రాసిన విషయాలను పావురము చేరవేసింది ఈ రాజుకి. అంటే ప్రయాణం జరిగింది. ఏం ప్రయాణం జరిగింది పిల్లలు? ఆ రాజు మనసులోని మాటలు ప్రయాణం జరిగింది. బాగా చెప్పారు పిల్లలు. మన పాఠం పేరు అదే పిల్లలు, మాటల ప్రయాణం. మాటల ప్రయాణం. ఈ మాటల ప్రయాణం నేను చెప్పడానికి సిద్ధంగా మీ ముందుకు వచ్చాను. మరి మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే పాఠం మీ యొక్క ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది పిల్లలు. కాబట్టి మీకు ఇష్టంగానే ఉంటుంది. అవునా? అవును. సరే పిల్లలు, ఈ పాఠం యొక్క మరి ఉద్దేశం ఒకటి ఉంటుంది కదా. ఆ ఉద్దేశాన్ని చూద్దాం. మన సామాజిక సేవా సంస్థలలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. పిల్లలు, ఇక్కడ సామాజిక సేవా సంస్థలు అని ఒక పదం వచ్చింది. సామాజిక సేవా సంస్థలు అంటే ఏంటో తెలుసా? సమాజంలో అందరికీ ఉపయోగపడేటటువంటి ప్రభుత్వ కార్యాలయాలు. ఉదాహరణకు మనకు తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, మండల విద్యా వనరుల కేంద్రం. ఇటువంటి వాటిలో ఒకటి తపాలా వ్యవస్థ. తపాలా వ్యవస్థ అంటే ఏంటో తెలుసా? పోస్ట్ ఆఫీస్. దాని ప్రాధాన్యం గురించి తెలియజేస్తుంది. అంటే పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తుంది అనేది తెలపడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. ఈ పోస్ట్ ఆఫీస్ సామాజిక సేవా సంస్థల్లో ఏం చేస్తుందో మనకి ఇక్కడ ఒక చిన్న వీడియో ద్వారా చూడండి.
గమనించారు కదా, మన తపాలా వ్యవస్థలో ముఖ్యమైన వ్యక్తి ఏం చేస్తున్నాడో గమనించే ఉంటారు. సరే పిల్లలు, రేపటి ఇంటి పనిగా మనం చేయవలసినవి పిల్లలు ఇట్లా చేయండి. పాఠంలోని బొమ్మలు చూడండి, బొమ్మల గురించి మాట్లాడండి. రెండవ అంశం, పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. మూడవ అంశం, అర్థం కాని పదాలు మీ మిత్రులను లేదా ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి, లేదా పదాలు అర్థాలు అనే పట్టికలో చూసి తెలుసుకోండి. పిల్లలు ఈ అభ్యాసాన్ని పూర్తి చేస్తారు కదా, చేసి మీ తరగతి ఉపాధ్యాయునికి ఆ అర్థం కాని పదాల జాబితాను అర్థాలతో సహా చూపించండి. రేపటి పీరియడ్లో మనం తపాలా వ్యవస్థ ప్రాధాన్యం గురించి సంభాషణ ప్రక్రియలో తెలుసుకుందాం. బాయ్ పిల్లలు.